ఆలోచిస్తున్నాడు. చెప్తాను వాడి మనసు ఇక్కడ లేదు, వాళ్ళ మనసు ఇక్కడ లేదు అని మాట్లాడతాం. మనసు దేనిపైన ఉంటుందో అక్కడికి మనం వెళ్ళాలనుకుంటాం, చూడాలనుకుంటాం. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్న మాట, మీరు పైనున్న వాటినే వెతుకుడి. మీరు పైనున్న వాటినే పైనే మనస్సు పెట్టుకొనుడి, కానీ భూ సంబంధమైన వాటి మీద కాదు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకొనకుడి. పైన ఏమున్నాయి? ఆయన పరలోక రాజ్యం, ఆయన జీవ కిరీటం ఉంది, నీతి కిరీటం ఉంది, నిత్య రాజ్యం ఉంది, దేవుని యొక్క సుందరమైన పట్టణం, ఆ ప్రభు మన కొరకు సిద్ధపరిచే పట్టణం, మన కొరకు ఉంచిన ఆ పట్టణం ఉంది. పైనున్న వాటి మీద మన మనస్సు ఉన్నట్లయితే, దేవుని పైన మన మనసు పెట్టుకున్నట్లయితే, వాక్యం చెప్తుంది, ఎవని మనసు నా పైన అనుకున్నో వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. దేవునికి స్తోత్రం. పూర్ణ శాంతి గలవానిగా దేవుడు మనల్ని ఎప్పుడు మారుస్తాడు, ఎప్పుడు చేస్తాడు అని అంటే, మనస్సు పైనున్న వాటిపైన ఉన్నప్పుడు. మనసు పైన పెట్టుకున్న వారికి ప్రశాంతత ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని సమస్యలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఇరుకులైనా వారు దేవుణ్ణిలో సంతోషిస్తారు, వారు దేవుణ్ణిలో ఆనందిస్తారు. ఎందుకంటే పైనున్న వాటి పైన మనసు పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా భూ సంబంధమైన వాటిపైన వారి మనసు ఉండదు కనుక చాలా ప్రశాంతంగా, చాలా బలముగా, దృఢంగా దేవుని యొక్క పనిలో, పరిచయలో ముందుకు సాగుతూ ఉంటారు. ఎందుకంటే పైన నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు పైన వాటి మీద మనసు పెట్టుకొని ఈ మాట చెప్తున్నాడు, నా పరుగును కడముట్టించాను, నా ప్రయాణమును, నా పరుగును కడముట్టించాను. నా కొరకు ఇక మీదట ఏముంచబడిందంట? నీతి కిరీటం ఉంచబడింది. అపోస్తలుడైన పౌలు నీతి కిరీటాన్ని దర్శనంగా చూశాడు. పైన వాటిపైన తన మనసును పెట్టుకొని మూడవ ఆకాశానికి ఎక్కిపోయాడంట. శరీరం రేఖ కొనిపోయినాడా, శరీరం ఉండి కొనిపోబడ్డా ఆయనకే తెలియదంట. అలా అనేక సార్లు దేవుని సన్నిధిలో పరలోక రాజ్యానికి ఎక్కిపోయే అనుభవాన్ని దేవుడు అపోస్తలుడైన పౌలుకి ఇచ్చాడు. చూడండి, పైన వాటి మీద అంతగా దృష్టి పెట్టుకున్నప్పుడు, మనసు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ లోకం వాళ్ళకి అందరికీ లాంటి వారికి పెంటతో సమానంగా ఎంచుతారు. కాబట్టి ఉదయకాల సమయంలో పిల్లారా, నీ మనసు భూ సంబంధమైన వాటి కాదు, పర సంబంధమైన వాటి మీద నీ మనసు ఉండునుగా. పైన వాటి మీద మన ఆలోచనలు, మన మనసును కేంద్రించుకుందుము గాక. భూ సంబంధమైన వాటి మీద కాదు. చాలా మంది ఒక మనసు బంగారాల పైన, ఆభరణాల పైన, చాలా లోక సంబంధమైన వాటిపైన చాలా మందికి ఇలాగా. కానీ ఈ లోక సంబంధమైన వాటి మీద కాదు మనం మనసు పెట్టుకోవాల్సింది, పర సంబంధమైన వాటి మీద మనం మనసు ఉంచాలి. అప్పుడు పూర్ణ శాంతి గలవారిగా, ప్రశాంతతతో, నెమ్మదితో దేవుడు మనల్ని నింపి నడిపిస్తాడు. కాబట్టి పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. దేవునికి మహిమ. ఆమెన్. ఈ మాటను, ఈ వాగ్దానం దేవుడు మనకి ఇచ్చినందుకే దేవునికి సమస్త మహిమ ఘనత ప్రపంచం కాక. ఆమెన్.
మహాగణుడా, ఈ వాక్యం మా జీవితంలో ఫలభరితంగా మార్చి, దీవెనకరంగా మార్చి ఆస్వాదించి నడిపించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు శ్రేస్తూ నజరేస్తు క్రీస్తు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.